నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. హెజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా ఇజ్రాయెల్ దళాలు జరిపిన వైమానిక దాడులలో మరణించడంతో జమ్మూ కాశ్మీర్లో నస్రల్లాకు సంఘీభావంగా ర్యాలీలు జరిగాయి. కాశ్మీర్లోని బుద్గాంలో కొంతమంది యువకులు నస్రల్లాకు అనుకూలంగా ర్యాలీలు చేశారు. అంతేకాదు, జమ్మూ కాశ్మీర్ ప్రధాన పార్టీలో ఒకటైన పీడీపీ చీఫ్ మహబూబా ముఫ్తీ కూడా నస్రల్లా మరణం పట్ల తన సంతాపాన్ని తెలిపారు. ఇందుకు తాను ఒకరోజు ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేస్తున్నానని, ఈ క్షణంలో తామంతా యుద్ధంలో మరణించిన హిజ్బుల్లా నేతలకు, మరీ ముఖ్యంగా నస్రల్లాకు సంతాపం తెలపాల్సిన అవసరం ఉందని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. అయితే ఎక్కడో లెబనాన్లో హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థ అధినేత మరణిస్తే కాశ్మీర్లో నాయకులు ఎన్నికల ప్రచారం ఆపుకోవడానికి కారణమేంటి తెలుసుకుందాం. కానీ స్టోరీలోకి వెళ్లే ముందు ఓ చిన్న రిక్వెస్ట్. మీ నేషనలిస్ట్ హబ్ NH ప్రైమ్ పేరుతో తొలి తెలుగు OTTని ఆవిష్కరించింది. www.nhprime.in కు లాగిన్ అయి సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఇజ్రాయెల్ ప్రస్తుతం హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థ లక్ష్యంగా దాడులు చేస్తోంది. లెబనాన్ కేంద్రంగా పనిచేస్తున్న హిజ్బుల్లాపై క్షిపణి దాడులతో విరుచుకుపడుతోంది. ఆ సంస్థ బేస్లను గుర్తించి వాటిపై లక్షిత దాడులు చేస్తోంది. ఇప్పటికే ఈ దాడులు అనేక మంది హిజ్బుల్లా కమాండర్లు మరణించగా, తాజాగా సంస్థ చీఫ్ హసన్ నస్రల్లా కూడా మరణించారు. బీరుట్లో హిజ్బుల్లా హెడ్ క్వార్టర్స్ పై ఇజ్రాయెల్ టార్గెట్ దాడులకు పాల్పడింది. ఆపరేషన్ న్యూ ఆర్డర్ పేరిట హిజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై చేసిన దాడి కోసం హట్ జెరిమ్ ఎయిర్ బేస్ నుంచి ప్రణాళిక రచించింది ఇజ్రాయెల్. హామర్స్ స్క్వాడ్రన్ F-15I రామ్ ఫైటర్ జెట్స్ ను ఈ దాడికి ఉపయోగించింది. గతంలో సిరియా, లెబనాన్లో కఠినమైన ఆపరేషన్లు చేసిన అనుభవం ఉన్న సిబ్బందిని ఈ దాడికి ఉపయోగించింది. ఈ దాడికి దాదాపు 100 బాంబులను ప్రతి 2 సెకన్లకు ఒకటి చొప్పున లక్ష్యంపై జారవిడిచినట్టు తెలుస్తోంది. నస్రల్లా కదలికలపై కొన్ని నెలల నుంచి ఇజ్రాయెల్కు ఖచ్చితమైన సమాచారం అందుతున్నా దాడికి నెతన్యాహు మంత్రివర్గంలోని కొందరు వ్యతిరేకించినట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. అతడు తమ నిఘా నుంచి దూరమైతే మళ్లీ సమాచార సేకరణ కష్టమవుతుందని భావించి ఈ ఆపరేషన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. నెతన్యాహు ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ 1లో ప్రయాణిస్తూ కూడా ఈ ఆపరేషన్ చర్చలో పాల్గొన్నారు. ఆయన న్యూయార్క్కు వెళ్లాక UN లో ప్రసంగానికి ముందు ఆపరేషన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించింది ఇజ్రాయెల్. ఇందులో హసన్ నస్రల్లాతో పాటు ఆయన కూతురు కూడా మరణించారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్తో పాటు హిజ్బుల్లా కూడా ధృవీకరించింది. అయితే హెజ్బుల్లాకు భారత్కు అసలు సంబంధమే లేదు. అదొక ఉగ్రవాద సంస్థ. ప్రపంచ దేశాల్లో జరిపిన అనేక ఉగ్రవాద దాడులు ఆ సంస్థ హస్తం ఉంది. నస్రల్లా హత్యను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సరైన చర్య అంటూ పేర్కొన్నారు. గత ఏడాది మొదలైన యుద్ధ ప్రారంభంలోనే నస్రల్లా హత్యకు ఆపరేషన్ ప్రారంభమైందని బైడెన్ వెల్లడించారు. హెజ్బుల్లా, హమాస్ వంటి ఇరానియన్ మద్దతు గల ఉగ్రవాద గ్రూపులకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్కు అమెరికా మద్దతును ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. నస్రల్లా ఆధ్వర్యంలో హెజ్బుల్లాలో వేలాది మంది అమెరికన్లు మృతి చెందారని బైడెన్ తెలిపారు. అటువంటి ఉగ్రవాద సంస్థ అధినేత మృతికి కశ్మీర్ నేతలు వంత పాడుతుండడం ఆశ్చర్యకరంగా ఉంది. నిజానికి కశ్మీర్లోని పార్టీలు ఎంతో కాలంగా ఉగ్రవాద భావజాలానికి మద్దతిచ్చాయి. మరీ ముఖ్యంగా పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు పూర్తి భారత వ్యతిరేక విధానాలు అవలంబించాయి. కశ్మీర్ వేర్పాటువాదానికి మద్దతిచ్చాయి. కశ్మీర్ అసలు భారత్లో భాగమే కాదని వాదించాయి. అటువంటి పార్టీలు పాకిస్తాన్ నుంచి ఉగ్రవాద సంస్థలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాద సంస్థల నుంచి ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకారాన్ని పొందాయి. హిజ్బుల్లా కూడా కశ్మీర్ వేర్పాటువాదానికి మద్దతిచ్చింది. కాబట్టి ప్రస్తుతం ఆ సంస్థ అధినేత నస్రల్లా మరణించడంతో సంతాపాన్ని ప్రకటించారు ముఫ్తీ. అయితే ప్రస్తుతం నస్రల్లా మృతిని అమెరికా లాంటి దేశాలే స్వాగతిస్తున్న సమయంలో భారత్లోని ముఫ్తీ లాంటి వాళ్లు వారిని కీర్తించడం ఎంతవరకు సబబు అన్నది ఆ నేతలే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సాయి గారు, మీ మీద నమ్మకం ఉంది. మీరేం చేస్తున్నారు, దేశాన్ని మంచి చేస్తారు. మీరు OTT ఛానల్ ఓపెన్ చేస్తారు. గివ్ మీ ద ఆనర్ టు బికమ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సార్. NH ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.